హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా ప్రణయ సఖి రెండవ భాగాన్ని వినేద్దాం. రవికిరణాలు భూమిని తాకి బద్ధకాన్ని వదిలించుకొని మీ జీవన ప్రయాణం నాతో మొదలుపెట్టండి అంటూ సూర్యోదయం జరిగింది. కరుణ గారు లెగిసి ఇంట్లో వాళ్ళకి కావాల్సిన కాఫీ టిఫిన్లు రెడీ చేస్తున్నారు. ప్రయాణ బడలిక తీరక నిఖిల్ ఇంకా లెగలేదు. చెర్రీ కూడా లెగలేదు. గత కొన్ని రోజులుగా మనసు శరీరం కూడా అలసిపోయేసరికి నిన్నటి సంఘటన వల్ల మంచో చెడో అర్థం కాకపోయినా ఏదో ధైర్యం భద్రత అనిపించి ప్రశాంతంగా నిద్రపోతుంది మన నౌకాలు. కరుణ గారు వచ్చి ముందుగా నిఖిల్ని లేపారు. ఏంటి నాన్న ఇంకా లేగలేదు, ఒంట్లో బాలేదా అన్నారు. అదేం లేదమ్మా, నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తూ లేటుగా పడుకున్నాను అంతే అన్నాడు. సరేలే, ఆఫీస్కి టైం అవుతుంది అని వెళ్ళిపోతారు. నిఖిల్ ఫ్రెష్ అయి కిందికి వస్తుండగా కరుణ గారు చెర్రీ రూమ్లో నుండి వస్తూ కనిపిస్తారు. ఏంటమ్మా ఆ కోతి ఇంకా లెగలేదా అని అడుగుతాడు. లేదురా, ఆ అమ్మాయి కూడా లెగలేదు అని చెప్పి నీకు బ్రేక్ఫాస్ట్ తిందు కానీ త్వరగా రా అని చెప్పి కిందికి వెళ్ళారు. ఒక్కసారి బ్యూటీని చూడాలని ఉంది అనుకుని వాళ్ళ అమ్మ కిందికి వెళ్ళంగానే తను చెర్రీ రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లోకి వచ్చి చూడంగానే చిరునవ్వు నవ్వు వచ్చింది పెదాల మీద. చెర్రీ ఏమో తన మీద చెయ్యేసుకుని పడుకునుంది. మన బ్యూటీ ఏమో ఒక చెయ్యి చెంపక ఆనించుకుని మరో చెయ్యి ఏమో తన పొట్ట మీద ఉన్న చెర్రీ చేతి మీద వేసుకుని పడుకునుంది. తనని చూస్తే చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు అనిపించింది. తనని లేపకుండా చెల్లి తల మీద నిమిరి గుడ్ మార్నింగ్ బ్యూటీ అని తన చెంప మీద చిన్నగా అంటున్నట్టు తట్టి వెళ్ళిపోయాడు. బ్రేక్ఫాస్ట్ చేస్తూ అమ్మ, ఆ అమ్మాయి మళ్ళీ మళ్ళీ ఇటు రాకుండా చూసుకో అని చెప్తాడు. సరేనన్నా, నాకు తెలుసుగా, నువ్వు కంగారు పడకు అని చెప్పి టిఫిన్ పెడతారు. ఏ అమ్మా, నేను ఇలా అన్నానని కోపం వచ్చిందా అన్నాడు. లేదు నాన్న, నువ్వేంటో నాకు తెలుసు, ఎందుకు వద్దన్నావో తెలుసు, ఇంకా కోపం ఎందుకు అన్నారు కరుణ గారు. సరే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బ్యూటీని నిన్నటి విషయం ఏమీ అడక్కు, నేను వచ్చాక మాట్లాడదాం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆఫీస్కి వచ్చిన నిఖిల్ సరాసరి తన క్యాబిన్లోకి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ చెప్తున్న స్టాఫ్ వైపు చూసి వెళ్ళిపోయాడు. ఏంటి మన బాస్ ఎప్పుడూ నవ్వరా అంది ఒక అమ్మాయి. అవును, తిరిగి విష్ కూడా చేయలేదేంటి అంది ఇంకో అమ్మాయి. మీరు వచ్చి ఒక 4 నెలలు అవుతుంది కాబట్టి మీకు తెలీదు. మన సారు అస్సలు నవ్వరు, కోపం ఎక్కువ. పని మనేసి ముచ్చట్లు చెప్పుకుంటే ఒక మనకి అదే పని ముచ్చట్లు చెప్పుకునే పని మాత్రమే ఉంటుంది. చెప్పిన వర్క్ టైంకి చేయకపోతే మాత్రం అస్సలు ఊరుకోరు అని చెప్తుంది నిషా, అక్కడ జాబ్ చేసే అమ్మాయి. అదండి సంగతి. మన హీరో గారు బయట ఫుల్ యాంగర్ పర్సన్ అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటిలో కోపం ఉండదు, బయట నవ్వు ఉండదు. అది తన క్యారెక్టర్. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలాగే మన హీరో గారి ఫాలోయింగ్ ఏమీ తక్కువ ఉండదు. కోపం చూసి ఆగిపోయారు కానీ ప్రపోజ్ చేస్తే తప్పేంటి అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తారు. ఒకసారి ఒక అమ్మాయి ధైర్యం చేసి ప్రపోజ్ చేసింది. దానికి హీరో గారు సింపుల్గా స్టాఫ్ అందరి ముందుకు తీసుకునొచ్చి ఇప్పుడు చెప్పు అన్నాడు నిఖిల్. ప్రియా అంటే ప్రపోజ్ చేసిన అమ్మాయి కొంచెం షాక్ అయ్యి మీరంటే నాకు చాలా ఇష్టం సార్, ఐ లవ్ యూ అని చెప్పింది. సరే, ఈ విషయం మీ ఇంట్లో తెలుసా అన్నాడు. ఇంకా లేదు సార్, మా ఇంట్లో నా ఇష్టం కాదనరు, మా పేరెంట్స్ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని చాలా సంతోషంగా చెప్పింది. తన గురించి అడిగేసరికి ఒప్పుకుంటాడు అని. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అన్నాడు. అమ్మ, నాన్న, నేను, తమ్ముడు, చెల్లి అని చెప్పింది. ఎందుకు అడిగాడు అర్థం కాక. మీ వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేస్తావు? అయ్యో సార్, ఎందుకు ఒప్పుకోరు? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఒకవేళ ఒప్పుకోకపోతే మీకోసం వాళ్ళని వదిలి వచ్చేస్తాను, మీరంటే అంత ఇష్టం అంది. పాప మన హీరో గారు ఓకే చెప్పేస్తారని డ్రీమ్స్లోకి వెళ్ళిపోయింది. అందుకే తన గురించి అడుగుతున్నారు అనుకుంది. మరి మీ తమ్ముడు చెల్లి బాధ్యత? వాళ్ళ బాధ్యత నాకెందుకుంటుంది సార్, మా నాన్న చూసుకుంటారు అంది. ఇక దెబ్బకి బాబుగారికి కోపం పీక్స్లోకి వెళ్ళి ఫట్టుమని చెంప మీద కొట్టాడు. అప్పటి వరకు సినిమా చూస్తున్నట్టున్న అందరూ షాక్ అయ్యారు. ఏంటి, నీకు బాధ్యత ఎందుకా? నీ పేరెంట్స్ నీతో ఫ్రెండ్స్గా ఉండాలి కానీ నువ్వు మాత్రం కన్న వాళ్ళతో బాధ్యతగా ఉండవు అంతేనా అన్నాడు గట్టిగా. అది కాదు సార్ అంటూ ఉండగా చెయ్యెత్తాడు ఆపమన్నట్టు. చూడు, ఇప్పటి వరకు నేనెందుకు మాట్లాడానో తెలుసా? కనీసం నేను అడిగినప్పుడైనా నీ పేరెంట్స్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ ఆలోచిస్తామని. కానీ నీలో అది లేదు. ఒక బిజినెస్ రన్ చేస్తూ దాన్ని నెంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్తున్నా మంటే చుట్టూ ఉన్న వాళ్ళని గమనించకుండా ఉంటామా?
అలాంటిది నా ఆఫీస్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకున్నారా అని గట్టిగా అడిగాడు స్టాఫ్ని చూసి. బిక్క చచ్చిపోయారు స్టాఫ్ అంతా. ప్రియని చూసి, నువ్వు చేసిన తప్పుకి పనిష్మెంట్ ఏంటో తెలుసా, నీకు ఇక్కడ జాబ్ లేదు అన్నాడు. అయితే అంతే. అప్పటి వరకు షాక్లో ఉన్నది కాస్త ఆ మాట వినగానే కొయ్యబారిపోయింది. ఏ ఫ్యామిలీ బాధ్యత నీకు లేదు అన్నావో అదే ఫ్యామిలీకి నీ శాలరీ అంతా వెళుతుంది. నీకు అవసరమయ్యే ప్రతి రూపాయి వాళ్ళని అడిగి తీసుకోవాల్సిందే, కానీ వాళ్ళకి దూరంగా ఉండి అన్నాడు. అక్కడే అక్కడ వాళ్ళకేం అర్థం కాలేదు. మళ్ళీ తనే మాట్లాడుతూ, నిన్ను చెన్నై బ్రాంచ్కి పంపిస్తున్నాను. అక్కడ 3 ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలి. నీ శాలరీ మీ ఫాదర్ అకౌంట్కి వెళ్తుంది. నీకు అకామిడేషన్, ఫుడ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక నువ్వు కనీసం బొట్టు బిల్ల కొనాలన్నా మీ నాన్నని అడగాల్సింది. నీ బాధ్యత వద్దు అనుకున్నందుకు నీకు ఈ పనిష్మెంట్. మీ నాన్నని అడిగి అకౌంట్లో మనీ వేయించుకుందాం అనుకుంటున్నావేమో. నీ అకౌంట్లో మినిమం 5,000 మాత్రమే ఉండాలి. కాదు అని ఎక్కువ ఉంటే నీకు ఈ ఆఫీస్లోనే కాదు ఎక్కడ జాబ్ ఉన్నది గుర్తుపెట్టుకో. స్టాఫ్ మొత్తం బొమ్మల్లా ఉండిపోయారు. వాళ్ళ వైపే చూస్తూ ఇక్కడ ఎంతమంది తనలా అని ప్రియా వైపు చూపించి ఆలోచిస్తున్నారని తెలుసు, కానీ తనకి మాత్రం ఎందుకు పనిష్మెంట్ ఇచ్చానో తెలుసా? మీరు ఆలోచిస్తే తను ఇంకో అడుగు ముందుకేసే అవకాశం తీసుకోవాలనుకుంది అని ప్రియా వైపు తిరిగి, నీది ప్రేమ కాదు, కేవలం యాంగర్ పర్సన్కి ప్రపోజ్ చేస్తే తప్పేంటి అనే ఫీలింగ్. ఓకే అంటే లైఫ్ సెటిల్ అవుతుంది, లేదా అందరికీ నేను ధైర్యవంతురాలని అని చెప్పుకోవడానికి చేసిన పని. అలాంటిదే అంటే కొండకు వెంట్రుక వేసి లాగడం లాంటిది. మహా అయితే వెంట్రుక పోతుంది, కానీ ప్రాబ్లం లేదుగా అని నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు, బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకునే వాళ్ళు నా ఆఫీస్లో ఉండడం నాకు నచ్చదు. ఇది తనకి మాత్రమే కాదు, ఇక్కడున్న అందరికీ. మీరు ఆఫీస్కి వచ్చి మీ వర్క్ చేస్తే చాలు, అంతకు మించి మరే ఆలోచన వచ్చినా ఇలాగే ఇంతసేపు చెప్పడం ఉండదు. మళ్ళీ మీకు ఎక్కడ జాబ్ మాత్రం ఉండదు అంతే అని తన చాంబర్కి వెళ్ళిపోయాడు. స్టాఫ్ మాత్రం తుఫాను కాదు సునామీ వచ్చి వెళ్ళినట్టుగా ఉంది అనుకున్నారు. అకౌంట్ సెక్షన్కి కాల్ చేసి ప్రియా అకౌంట్ అంతా సెటిల్ చేయమని చెప్పి తనకి చెన్నై బ్రాంచ్కి వెళ్ళడానికి ఆర్డర్ కూడా రెడీ చేయించాడు. ఇదంతా విన్న కొత్తగా వచ్చిన అమ్మాయిలు, బాబోయ్ ఇలా ఉంటే కష్టమే అనుకున్నారు. మళ్ళీ అంతలోనే నిషా చెప్తూ, కానీ ఇక్కడ మనకి శాలరీ కూడా ఎక్కువ, టాలెంట్ని బట్టి కొత్త పాత అని లేకుండా ప్రమోషన్ ఉంటుంది. అలాగే హాస్పిటాలిటీ కూడా చాలా తక్కువ ఖర్చుతో ఉంటుంది స్టాఫ్కి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా. అందుకే ఇక్కడ జాబ్ పోగొట్టుకోవాలని ఎవరు అనుకోరు. నిఖిలేష్ ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో ఏం జరిగిందో చూద్దాం. వదిన మరదలు ఇద్దరు తాపీగా 10 అవుతుండగా లేశారు. చెర్రీ కాలేజీకి వెళ్ళకపోతే లేటుగా లేవటం అలవాటే కాబట్టి తను లెగిసి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. నూకాలకి పొద్దున్నే లేవటం అలవాటు. లేటుగా లెగిసేసరికి ఫీల్ అయింది. అప్పుడే వీళ్ళని లేపడానికి వచ్చిన కరుణ గారిని చూసి, క్షమించండి, ఎప్పుడు ఇంతసేపు పడుకోలేదు, మెలకువ రాలేదు, చాలా ఆలస్యం అయింది అంది. అప్పటికే కంటిలో నీళ్లు తిరిగాయి. అయ్యో అదేం లేదు తల్లి, నిన్నేమీ అనను, కంగారు పడుకు, లెగిసి ఫ్రెష్ అయ్యిరా. అయినా శరీరం మాత్రమే విశ్రాంతి కోరుకుంటే రోజులానే లెగిసేదానివి కదా. కానీ నీ మనసు కూడా విశ్రాంతి కోరుకుంది కాబట్టే ఇప్పటిదాకా పడుకున్నావు. ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా అన్నారు. అని తలూపింది. ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని. అవును, నీకు బట్టలు అవి తీసుకోవాలి కదా, సాయంత్రం వెళ్ళి తీసుకుందాం, ఈ పూటకి చెర్రీవి వేసుకో అన్నారు. సరే అండి అంది. అండి కాదు, చక్కగా అత్తయ్య అని పిలువు, నేను నీకు అత్తయ్యనే కదా, ఏంటి అన్నారు. సరే అత్తయ్య అంది. అబ్బా ఎంత బాగుంది ఇలా పిలుస్తుంటే, నా బంగారం అని మెటికలు విరిచి తొందరగా రండి అని కిందికెళ్ళిపోయారు. ఈలోపు చెర్రీ ఫ్రెష్ అయి వచ్చి, వదినా లేచావా, నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అని ఒక డ్రెస్ ఇచ్చింది. నూకాలు కూడా ఫ్రెష్ అయ్యాక ఇద్దరూ కిందికెళ్లారు. డైనింగ్ టేబుల్ దగ్గర కరుణగారు ఉంటే అక్కడికెళ్ళి కూర్చున్నారు. టిఫిన్ చేశాక హాల్లో కూర్చున్నారు. కరుణగారు వంటగదిలోకి వెళ్ళి లంచ్ కావాల్సినవి చెప్పి వీళ్ళ దగ్గరకు వచ్చారు. కరుణగారిని చూసి, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా అండి అంది. అడుగు తల్లి, ఎందుకు మొహమాటం అన్నారు. అది అది అంటూ అడగడానికి ఇబ్బంది పడుతుంటే, మీ పెళ్లి విషయమా అన్నారు కరుణగారు. అవునండి అంది. ముందు అండి అనడం ఆపే, సరేనా. సరేనండి అనబోయి అత్తయ్య అంది. అది నా కోడలు బంగారం, ఇప్పుడు చెప్పు ఏంటి అంటే, మీ అబ్బాయి మీకు చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకొని తీసుకొచ్చారు. నా గురించి ఏమీ తెలియదు కదా. అదే కులము, మతము, చదువు, ఆస్తి, అందం ఇలాంటివి
మీకు కోపం రాలేదా అని కొంచెం భయంగా అడిగింది. హ్మ్. అబ్బో! మా కోడలు ఇంతసేపటికి ఆగకుండా ఇన్ని ప్రశ్నలు అడిగిందే. పర్వాలేదు. మాటలు బాగానే వచ్చు అన్నారు కరుణగారు నవ్వుతూ. చెర్రీ మాత్రం అబ్బా వదినా నీ వాయిస్ ఎంత బావుందో. సో, దానికి ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే అని బుగ్గను ముద్దు పెట్టింది. చెర్రీ ఒక్కసారిగా అలా ముద్దు పెట్టేసరికి నూకాలు అవాక్కైంది. కరుణగారు నవ్వేస్తూ అది అంతేలే అమ్మా. నువ్వు కంగారు పడకు. అన్నీ కోతి వేషాలే వేస్తుంది అన్నారు. నూకాలు నవ్వుతూ ఆవిడ వైపు చూసింది. ఏం చెప్తారు అన్నట్టు. మా అబ్బాయి చేసిన పనికి నాకు అస్సలు కోపం రాలేదమ్మా. వాడు ఏదైనా ఆలోచించే చేస్తాడు. చూడగానే ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకపోయినా వాళ్ళ మాట తీరు నడవడిక బట్టి తెలుసుకోగలడు. నీ విషయంలో కూడా అదే జరిగింది. కానీ నిన్ను మాత్రం జాలిపడి చేసుకోలేదు. ఎందుకు చేసుకున్నాడు అనేది వాడు చెప్పవలసిందే కానీ మనకి తెలీదు. నేను ఈ విషయం ఖచ్చితంగా చెప్పగలను. కానీ ఒకటే కోపంగా ఉంది. వాడు చేసింది మంచి పని అయినప్పటికీ నీ ఇష్టం అభిప్రాయం తెలుసుకోకుండానే మెల్లో తాళి కట్టాడు. ఇక కులం మతం చదువు ఆస్తి అందం అలాంటివి అంటావా అవి మనిషి పెట్టుకున్నవి. వాటి వల్ల ఇబ్బంది రానంత వరకు మనం వాటిని గౌరవించవచ్చు కానీ వాటినే మరొక మనిషికి కొలమానాలని అనుకోకూడదు. నాకు వాటి విషయంలో ఏం అభ్యంతరం లేదు అన్నారు. మీరలా అనకండి అత్తయ్య. నా ఇష్టం కానీ అభిప్రాయం కానీ చెప్పే పరిస్థితిలో నేను లేను. మరి మీ బంధాన్ని ఒప్పుకున్నట్టేనా అన్నారు కరుణగారు. నేనేమీ తేల్చుకోలేకపోతున్నాను అత్తయ్య. సుముహూర్తం అంటూ జీలకర్ర బెల్లం ఒకరు పెట్టారు. తాళి ఇంకొకరు కట్టారు. సమాజంలో తాళికి విలువ ఇస్తారు కానీ పెళ్లిలో ముహూర్తాన్ని గౌరవిస్తారు. నాకు ఏం అర్థం కావటం లేదు అంది కన్నీళ్లతో. పిచ్చిపిల్ల. దీనికోసం ఎవరైనా ఏడుస్తారా? చూడు, జరిగింది చిన్న విషయం కాదు, మర్చిపోను చెప్పడానికి. కానీ ముందు విషయాన్ని మనసు మెదడు కూడా అంగీకరించాలి. అప్పుడు నీకున్న సందేహం తీరి అంతా అర్థమవుతుంది. ఇవన్నీ జరగాలంటే కాస్త స్థిమితపడాలి. ఏమీ ఆలోచించకుండా సరదాగా మేనత్తింటికి వచ్చాననుకొని ఇక్కడుండు. అంతా చక్కబడుతుంది సరేనా అన్నారు. అంది. అబ్బో! మీ అత్తా కోడలు బాతా కానీ పూర్తయిందా లేదా ఇంకా అంది చెర్రి. ఇప్పుడు నీకేమైందంట మేం మాట్లాడుకుంటే అన్నారు కరుణగారు. హా ఏమయ్యింది అని ఎలా అడుగుతుందో చూడు. అసలు ఇక్కడ ఒక దాన్ని ఉన్నానని గుర్తుందా? కోడలు రాగానే కూతుర్ని వదిలేశావు. ఇక కోడలు బంధాన్ని ఒప్పుకుంటే నన్ను అస్సలు పట్టించుకోవేమో అంది చెర్రి రాణి ఏడుపు నటిస్తూ. పాపం అది నటన అని తెలియని నౌకాలు అయ్యో అదేం లేదండి అంది కంగారుగా. నువ్వు ఉండమ్మా, అది నిజంగా ఏడవడం లేదు అని కరుణగారు నౌకాలతో అని. ఇప్పుడు నీకేం కావాలి అది చెప్పవే అన్నారు చెర్రీతో. తనది నటన అని పసిగట్టిన తల్లితో తెలిసిపోయిందా అని కాంచనా సినిమాలో లారెన్స్ అన్నట్టంది. నువ్వంత భారీ డైలాగులు చెబితే అర్థం కాదా ఏంటి అన్నారు కరుణగారు. ఇంతకీ ఏం కావాలి నీకు? అది అలా అడగావు బాగుంది. షాపింగ్కి వెళ్ళాలి అంది. కూతురు నెత్తి మీద ఒక్కటేసి అదేదో తిన్నగా అడగచ్చు కదే, ఇంత గోలెందుకు అన్నారు. అయినా షాపింగ్ నాది కాదమ్మా, తమరి కోడలు గారికే. చూడు నావి తనకి పొట్టి వెయ్యాయి అంది. సరేలే అన్నయ్యని అడిగి చెప్తాను అన్నారు కరుణగారు. వీళ్ళ మాటలతో చెర్రీ గొడవలతో భోజనాల టైం అయింది. కరుణగారు నిఖిలేష్కి ఫోన్ చేశారు లంచ్కి వస్తాడేమో అని. తను 2 రోజులు లేకపోవడం వల్ల వర్క్ ఎక్కువగా ఉంది రానన్నాడు. సరే అయితే చెర్రీని పంపిస్తాను లంచ్ ఇచ్చి. ఆఫీస్ అయ్యాక ఇద్దరు వెళ్ళి నూకాలకి బట్టలు అవి తీసుకురండి అని చెప్తారు కరుణగారు. ఆవిడ చెప్పింది విని ఓ బ్యూటీ అనుకోగానే చిన్న నవ్వొచ్చింది పెదాల మీద. సరే అన్నాడు మళ్ళీ అంతలోని తేరుకొని. ఏ నాన్నా అమ్మాయిని కూడా పంపించనా అన్నారు. వద్దులే అమ్మా, తనకిక్కడ సెట్ అవడానికి టైం పడుతుంది కదా, ఇబ్బంది పెట్టద్దులే అన్నాడు. ఇక్కడ నేను తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. తనని బయట ఎవరన్నా చూస్తే ప్రమాదం అనుకున్నాడు మనసులో. సరేనన్న అని ఫోన్ పెట్టేశారు కరుణగారు. ముగ్గురు భోజనాలు చేశాక చెర్రి వాళ్ళ అన్నకి లంచ్ తీసుకునెళ్ళింది. కరుణగారు నూకాల్ని కాసేపు రెస్ట్ తీసుకో అమ్మా ఏమీ ఆలోచించకుండా అని ఆవిడ దగ్గరికి వెళ్లారు తన గదికి. గదిలోకి వెళ్లిన నూకాలు ఇప్పటి వరకు తన పెళ్లి విషయంలో జరిగిందంతా తలుచుకుని బాధపడుతుంది. నా విషయం వీళ్ళకి చెప్పాలి, అప్పుడు కూడా ఒప్పుకుంటే ఏం చేయాలో ఆలోచించాలి. అసలు అమ్మ గురించి ఏమీ తెలియటం లేదు, ఎక్కడుందో. లేకపోతే వాళ్ళు ఏమైనా చేశారో ఎలా తెలుస్తుంది? అసలు పెళ్లి కొడుకుని నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. మరి పని కట్టుకుని నన్నెందుకు చేసుకోవాలనుకుంటున్నాడు? ప్రేమతో మాత్రం కాదని తెలుస్తుంది. చిచి, వాడి మాటలు తలుచుకుంటేనే కంపరంగా ఉంది. అక్కడ వాళ్ళు అన్నట్టు ఆస్తి అంతస్తు చదువు అందం ఏమీ లేని నన్ను పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నాడు? అది కూడా ఎలా అయినా సరే
అసలు నేను కనిపించిన పరిస్థితి చూసి అందరూ కూడా అంత అసహ్యంగా మాట్లాడినా ఖచ్చితంగా పెళ్లి మాత్రం జరగాలని ఎందుకు పట్టుపడ్డాడు? అసలు ఎవరతను? ఆలోచిస్తుంటే పిచ్చి పట్టేలా ఉంది. భగవంతుడా! ఆ అమ్మాయి క్షేమంగా ఉండేలా చూడు స్వామి. నా దగ్గరికి వచ్చేలా చూడు తండ్రి అని ఆలోచించుకుంటూ గదిలో ఉండిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్‌లో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.